हरे कृष्णा हरे प्रभु जी कृष्णा अंदर धन्यवाद। की धन्यवाद प्रणामालु जगन्नाथ बलदेव सुभद्रा माई की जय निताय चैतन्य की जय परशुराम भगवान की जय वामन देव की जय गिरि गोवर्धन की जय श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో అందరికీ కూడా దండవత్నామములు. పురుషోత్తమ యోగము చాప్టర్ నెంబర్ 15 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇవాళ మనం చెప్పుకోబోతున్నాము. 15.16. హరే కృష్ణ. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षर सर्वाणि भूतानि కూటస్థోక్షర ఉచ్యతే. నశ్వరులు అనశ్వరులని జీవులు రెండు రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడినది. ఎవరైనా శ్లోకాన్ని చదవగలరా? హరే కృష్ణ. हरे कृष्णा प्रभु जी चलता हूँ। చాలు చాలు. कृष्ण प्रभु जी धन्यवाद। वाणिमौ पुरुषौ लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। हरे कृष्णा प्रभु जी थैंक यू। హరే కృష్ణ. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? हरे कृष्ण प्रभु जी। చదవండి. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। हरे कृष्ण। థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఓకే, ఇవాళ ఈ శ్లోకం గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే రెండు రకములైనటువంటి జీవులు ఉంటారని చెప్పబడింది అనమాట ఇక్కడ. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే రెండు రకములైనటువంటి జనాలు ఉంటారు, రెండు రకములైనటువంటి జీవులు ఉంటారు. రెండు రకములైనటువంటి జీవులు నిత్య బద్ధులు నిత్య సిద్ధులు అని రెండు రకములైనటువంటి జీవులు ఉంటారన్నమాట. సో నిత్య బద్ధులు అంటే ఎవరైతే కనుక భౌతిక జగత్తులో ఉంటారో వాళ్ళని నిత్య బద్ధులు అని పిలువబడతారు. ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారో వాళ్ళని నిత్య సిద్ధులు అని చెప్పబడతారన్నమాట. అయితే ఎవరైతే గనక భగవంతుణ్ణి మర్చిపోతారో వాళ్ళందరూ కూడా నిత్య బద్ధులైపోతారు. అంటే మనం భగవంతుణ్ణి మర్చిపోయినట్టయితే గనక మనం భౌతిక ప్రపంచంలో పడడం జరుగుతుంది. భౌతిక ప్రపంచంలో మనం నిత్య బద్ధులమై ఉంటాం. నిత్య బద్ధులు అంటే ఏంటంటే ఈ నిత్య బద్ధులు వాళ్ళకి జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి 4 రకములైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అదే నిత్య సిద్ధులకైతే వాళ్ళకి ఎటువంటి కష్టాలనేవి ఉండవు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవని నిత్యం చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారన్నమాట నిత్య సిద్ధులు. అప్పుడప్పుడు నిత్య సిద్ధులు కూడా భౌతిక ప్రపంచానికి వస్తుంటారు. అది ఏంటి కారణం అంటే వాళ్ళు కారణ జన్మ అనమాట. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఉండేటువంటి నిత్య బద్ధుల్ని తరించడానికి వాళ్ళు వస్తారు. అంటే భగవంతుడి యొక్క ఆదేశాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆచార్యుల కింద వాళ్ళు వస్తారు. అంటే గొప్ప గొప్ప ఆచార్యులు అందరూ కూడా వాళ్ళు నిత్య సిద్ధులు. వాళ్ళు కేవలం వాళ్ళ జన్మ ఎందుకు తీసుకున్నారంటే మనని తరించడానికి మాత్రమే వాళ్ళ జన్మ తీసుకున్నారు. కాబట్టి నిత్య సిద్ధులు వస్తారు మన భౌతిక ప్రపంచానికి కూడా. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అవతారం తీసుకుంటాడో ఆ విధంగానే ఈ నిత్య సిద్ధులు కూడా వాళ్ళు వస్తారనమాట. రావడానికి కారణం ఏంటంటే నిత్య బద్ధుల్ని తరించడానికి. అంటే ఇదంతా మీరు చూసినట్టయితే ఒక ఫన్నెల్ లాంటిది. ఫన్నెల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు నీళ్లు పట్టడానికి ఒక పెద్ద గొట్టం లాగా పడతారు కదా, గొట్టం. అందులో ఎలా ఉంటుందంటే సైజ్ ఇలా పెద్దగా ఉంటుంది కదా. సో ఫస్ట్ దాని మూతి పెద్దగా ఉంటుంది, కిందకు వచ్చేసరికి చిన్నగా అయిపోయి ఉంటుంది. అవునా? అలాగే
ఏ విధంగా మనం శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఆ గొట్టంలో ఉన్నటువంటి పెద్ద మూతి ఏదైతే పెద్దగా ఉందో ఆ విధంగా ఉన్నట్లు. అదే బయటికి వెళ్ళేవాళ్ళు అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి చిన్నగా వచ్చేసినటువంటి గొట్టం చిన్నగా సన్నగా అయిపోయింది కదా అలా అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్నో కోట్ల 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 జీవులు ఉన్నాయి కేవలం ఈ భూమి పైననే. అవునా కాదా? మనుషులు జలజ నవలక్షాన్ని స్థావర లక్ష వింశతి అంటే జలచరులు నీళ్ళలో ఉండేటువంటి చేపలు ఎన్నెన్నో రకరకాల జలచరులు ఎన్నో ఉన్నాయి. అవి ఎన్నో లక్షలు కోట్లు మనం ఎన్నలేం అన్ని ఉన్నాయి. అదేవిధంగా 4 పాదాలతో నడిచేటువంటివి చెట్లు స్థావర లక్ష వింశతి అంటే 1,20,000. ఆ విధంగా ఎన్నెన్నో 20 లక్షలు స్థావరములు అంటే చెట్లన్నీ కూడా 20 లక్షల రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. 20 లక్షల రకాల గురించి చెప్తున్నాం. కానీ యాక్చువల్గా ఎన్ని చెట్లు ఉన్నాయి అసలు మనం లెక్క పెట్టలేము. ఎన్ని గడ్డి పూచలు ఉన్నాయంటే భూమి మీద మనం లెక్క పెట్టగలమా? అంతమంది జీవులు ఉన్నారు. అన్ని రకాలైనటువంటి జీవులు కూడా ఉన్నారు. కాకపోతే ఇదంతా కూడా ఒక ఫన్నల్ నేను చెప్పినట్టుగా ఏ విధంగా అయితే వీళ్ళందరూ కూడా ఒకళ్ళకన్నా ఒకళ్ళు బెటర్ అనమాట. సో ఈ జలచరుల కన్నా ఈ 4 పాదాల మీద నడిచేవాళ్ళు బెటర్. 4 పాదాల మీద నడిచేటువంటి పశువుల కన్నా 2 పాదాల మీద నడిచేటువంటి పశువులు బెటర్ అనమాట. సో ఆ విధంగా ఒక క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే ఏది ఒకదానికన్నా ఇంకొకటి మేలు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా మనకు ఒక అవకాశం. మనకి మనిషి జన్మ వచ్చింది అంటే అది మనం నిత్య సిద్ధులు అవ్వడానికి ఒక అవకాశం అన్నమాట. ప్రస్తుతానికి మనం నిత్యబద్ధులమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిత్యబద్ధులము అంటే ఎవరైనా అడగచ్చు, నేనేం బద్ధుడిని కాదు, నేను బాగానే ఉన్నానని. కానీ అలా కాదు. ఎందుకంటే మన పైన భౌతిక ప్రకృతి కొన్ని రకములైనటువంటి కష్టాలని మన పైన ఇవ్వబడుతున్నాయి. మనం వద్దనుకున్నా కూడా మనకు ఆ కష్టాలు అనేవి వస్తున్నాయి. అది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఏ విధంగా అయితే నేను ముసలివాడిని అవ్వాలి అని ఎవ్వరూ కోరుకోరు. ఎవరైనా ఉంటారు అలాగ నేను ముసలివాడిని అవ్వాలి అని కోరుకునేవాళ్ళు? ఎవ్వరు ఉండరు కదా. కానీ ముసలివాళ్ళు అవ్వాల్సి వస్తోంది. అదే మరి భౌతిక ప్రపంచం అంటే. అలాగే ఎవరు కూడా నాకు రోగం రావాలి అని కోరుకోరు ఎవరు. అంతే కదండి. ఎవరు రోగం రావాలని కోరుకోరు. కానీ రోగం వస్తుంది. అలాగే ఎవరు కూడా చనిపోవాలని కోరుకోరు. అందరూ కూడా ఎప్పటికీ నేను బతికే ఉండాలని కోరుకుంటారు కదండి. అయినా కూడా మనం చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ఇదే నిత్యబద్ధులు అంటే. నిత్యబద్ధులు అంటే ఇంకా మన చేతిలో ఇది లేదనమాట. మళ్ళా మనం చనిపోవాల్సి వస్తుంది, మళ్ళా పుట్టడం జరుగుతుంది. అంటే మన చేతిలో ఏమీ లేదు ఇంకా. అంటే మనం నిజంగా భౌతిక ప్రపంచం భౌతిక సృష్టి చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మలాగా ఉన్నాం ప్రస్తుతానికి. అది నిత్యబద్ధుల యొక్క పరిస్థితి అనమాట. అదే నిత్య సిద్ధులు అనుకోండి. నిత్య సిద్ధులు అయితే అలా కాదు. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు భీష్మ పితామహుడు ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోతాడు. సో వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు కూడా. ఓకే. సో అలాగా గొప్ప గొప్ప డివోటీస్ అందరూ ఉంటారన్నమాట. ఓకే. అలాగే ఒక గొప్ప డివోటీస్ కూడా ఉన్నారన్నమాట. అంటే సపోజ్ చెప్తారు, ప్రభుపాదుల వారు చెప్తారు ఏంటంటే ఒక శిష్యుడు గనక భగవంతుడి ధామానికి వెళ్ళనట్టయితే అప్పుడు గురువు మళ్ళా పుట్టవలసి వస్తుంది. గురువు మళ్ళా పుట్టి ఆ శిష్యుడిని తీసుకువెళ్లాల్సి వస్తుంది అనమాట. బిల్వమంగళ ఠాకూర్ అని ఒక చాలా గొప్ప భక్తుడు అండి వాడు. కథ నేను మీకు చెప్తాను. బిల్వమంగళ ఠాకూర్ అని ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యసనాలకి లోబడి ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి అన్ని వ్యసనాలు ఉంటాయి. అయితే ఆయన ఒక వేశ్య పట్ల చాలా ఆకర్షితుడై ఉంటాడు. ఆవిడ చాలా ప్రేమించాడట. అయితే ఏం జరిగిందంటే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆ తండ్రి గారు చనిపోయినప్పుడు ఆ రోజు అక్కడే ఉండకుండా ఆయన ఏం చేశారంటే ఆ శవాన్ని విడిచిపెట్టేసి లేదు నా వేశ్యను కలవడానికి వెళ్ళాలి అని, ఆవిడ పేరు చింతామణిని కలవడానికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు వాన పడుతోంది, పెద్దగా వాన పడుతుంది, చాలా వరదలాగా వాన పడుతుంది. వాన పడుతున్నా కూడా ఏం పర్వాలేదు, ఎంత వాన పడినా నాకు అనవసరం, ఆవిడ అలాగైనా చింతామణిని కలవాలని.
సో ఆయన వెళ్ళిపోయాడు. అదే వానలో అలాగే వెళ్ళిపోయాడు. ఎలాగో అలాగే ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి. అయినా కూడా అలాగే లైఫ్ రిస్క్ తీసుకొని వెళ్ళిపోయాడు. అతను నది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటంటే నదిని దాటాలి ఇప్పుడు. నదిని దాటాలంటే అక్కడ బోట్స్ ఏది కూడా లేవు. నావికుడు కూడా రావట్లేదు. నావలు ఏవి రెడీగా లేరు. ఎవరు బోట్స్ అటు నుంచి అటు క్రాస్ చేయడానికి రెడీగా లేరు. అయితే ఎవరు లేకపోతే నువ్వు రాకపోతే నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి నాకేదో అక్కడ ఒక చెక్క ముక్కలా కనిపించిందని చెప్పేసి చెక్క ముక్క మీద ఎక్కేశాడు. అలా తేలుతూ తేలుతూ వచ్చేసాడు. తేలుతూ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది చెక్క ముక్క కాదు, శవం అని. అయితే ఏంటి మనకు అనవసరం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా అలాగే ఆ వేశ్య గృహానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పాము కనిపించింది. పాము కాదు, ఒక తాళ్ళలా కనిపించింది. తాడు అనుకొని నీళ్ళంతా వచ్చేసి ఉన్నాయి కిందకి. పిలుస్తాడనమాట, రాదు ఆవిడ. సో ఆ తాడు ఎక్కేసి తాడు పట్టుకొని ఎక్కేస్తాడు. ఎక్కిన తర్వాత తెలుస్తుంది పాము అని. సో చివరికి మొత్తానికి చింతామణి దగ్గరికి వస్తాడు. చెప్తాడనమాట, మా నాన్నగారు చనిపోయారు. ఆయన కూడా నేను నిన్ను చూడడానికి వచ్చాను. నేను నిన్ను చూడకుండా ఉండలేను. చూడు నీకోసం నేను ఎంత రిస్క్ చేశాను. ఎంత వాన పడుతున్నా, ఎంత వరద పడుతున్నా కూడా నేను వచ్చాను. అలాగే అక్కడ పాము కూడా ఉండింది. తాడనుకున్నాను, ఆ శవం పైన వచ్చేసాను. చూడు ఎంత కష్టపడ్డాను అని. అప్పుడు అవేసి ఒక మాట గట్టిగా ఉంటుంది అనమాట, నీకు నా పైన ఉన్నటువంటి ఆకర్షణ, నీకు నా పైన ఉన్నటువంటి ఈ అట్రాక్షన్ శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉండుంటే నీకు మోక్షం ఇప్పటివరకు వచ్చి ఉండేది అని. ఆ మాట ఆయన్ని చాలా కదిలిస్తుంది. అది చాలా డీప్గా ఆయనకు తగులుతుంది. ఆ మాటనే ఆయన అదే ఆయన స్మరించి ఎంతో కరెక్ట్గా చెప్పింది చింతామణి, చాలా కరెక్ట్గా చెప్పింది అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే అన్నీ వదిలేస్తాడు. అన్నీ వదిలేసేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే అలా చాలా రోజులు వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నీ వదిలేస్తాడు. అన్నీ వదిలేసి ఎప్పుడు భక్తిలోనే ఉంటాడు. ఒకరోజు ఏం జరిగింది, ఎవరో ఇంటికి వెళ్తాడు. ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆవిడ కనిపిస్తుంది అనమాట. ఆవిడ కనిపించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈవిడ చింతామణి లాగే ఉంది, ఈవిడ చింతామణి ఏమో అనుకొని ఒకసారి మీ ఆవిడని పిలుస్తారా, చింతామణి అని నాకు డౌట్ వస్తుందని చెప్తారు అనమాట. ఆవిడని పిలుచుకొస్తారు. ఈవిడ చింతామణి కాదని తెలుస్తుంది. తర్వాత ఆవిడని అడుగుతారనమాట, మీకు జుట్టుకు వేసుకునేటువంటి పిన్ ఉంది కదా, ఆ పిన్ ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే పిన్ తీసుకుని కళ్ళు పొడిచేసుకుంటాను. ఈ కళ్ళ వల్లే నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ కళ్ళ వల్లే నేను ఇలాంటి ఆకర్షణలన్నీ వస్తున్నాయి. కళ్ళే నాకు మూలమైనటువంటి నన్ను పడేస్తున్నాయని చెప్పేసి కళ్ళు పొడి చేసుకుంటాడు ఆయన, బిల్వమంగళ ఠాకూర్. చివరికి ఆయన ఏం చేస్తారంటే బృందావనం వెళ్ళిపోతాడు. బృందావనం వెళ్ళిపోయి ఇంకా నిరంతరం కృష్ణ భక్తి చేస్తారన్నమాట. నిరంతరం కృష్ణ భక్తి చేసి ఎన్నో గొప్ప గొప్ప పాటలు కూడా ఆయన రాయడం జరిగింది అనమాట. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు, స్తోత్రాలు, పాటలు రాశారు బిల్వమంగళ ఠాకూర్ వారు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బిల్వమంగళ ఠాకూర్ ఏవైతే వేశ్య ఎవరైతే ఉన్నారు, ఆ వేశ్య ఎవరో తెలుసా, చింతామణి. ఆ చింతామణి అనేటువంటి ఆవిడ కిందటి జన్మలో ఈ బిల్వమంగళ ఠాకూర్ గారి గురువు గారు. అంటే బిల్వమంగళ ఠాకూర్ ఒకప్పుడు శిష్యరికం చేశాడు అనమాట గురువు దగ్గర. శిష్యరికం చేసి ఆయన భక్తిలో పురోగమించాడు ఎంతో కొంత. తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలో పడిపోయాడు. మళ్ళా జన్మ తీసుకున్నాడు. సో మళ్ళా జన్మ తీసుకున్నందుకు ఆ జన్మ నుంచి విడిపించడానికి వాళ్ళ గురువు గారే వేశ్య కింద పుట్టి అలాంటి ఉపదేశం ఇచ్చి ఆయన అక్కడి నుంచి తరించారు. చూడండి గురువుకి ఎంత కరుణ ఉంటుంది అని. అంటే ఎంతవరకు గురువు మనని తరించడానికి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనము గురువు చెప్పినటువంటి మాటలని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆచార్యులు సామాన్యులు కారనమాట. ఎవరైతే మనకి ఈ భాగవతము, భగవద్గీత మనకి నేర్పించారో శ్రీల ప్రభుపాదుల వారు, ఓకే, అలాగే మన ఆచార్యులు, గొప్ప గొప్ప వైష్ణవ ఆచార్యులు, వీళ్ళందరూ కూడా నిత్య సిద్ధులు. వాళ్ళందరూ కూడా భగవంతుడి ధామాన్ని నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే చైతన్య మహాప్రభు రాధాకృష్ణ నాహి అన్య. చైతన్య మహాప్రభు ఎవరో కాదు, రాధాకృష్ణులే చైతన్య మహాప్రభు. నిత్యానంద ఎవరండి? నిత్యానంద ప్రభు ఎవరు చెప్పగలరా? నారదుడా ప్రభుజీ? బలరాముడు నిత్యానంద ప్రభు కింద వచ్చాడు. హరిదాస్ ఠాకూర్ ఎవరో తెలుసా మీకు? బ్రహ్మదేవుడు హరిదాస్ ఠాకూర్ కింద వచ్చాడు. చూడండి, అసలు బ్రహ్మదేవుడు వేదాలని చెప్పినటువంటి బ్రహ్మదేవుడు, వేదాలని పలికించేటువంటి గొప్ప వేదాలు ఆయన నుంచి వచ్చేటువంటి బ్రహ్మదేవుడే ఒక మహమ్మదీయుడు కింద జన్మ తీసుకున్నాడు.
ఎందుకు అంటే చైతన్య మహాప్రభు లీలలో పార్టిసిపేట్ చేయడానికి. హరిదాస్ ఠాకూర్ కింద వచ్చి తర్వాత ఆయన నామాచార్యుడయ్యాడు. అంటే ఆయన పొజిషన్ ఆయన చాలా హంబుల్‌గా చేసుకున్నాడు. అంటే ఇఫ్ సపోజ్ హరిదాస్ ఠాకూర్‌ని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు జగన్నాథ్‌పురి టెంపుల్ లోపలికి. నువ్వు మహమ్మదీయుడివి కాబట్టి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని బయటే పెట్టేవాడు. ఆయన అక్కడే ఉండేవాడు. అయినా కూడా ఆయన బాధపడకుండా అలాగే అక్కడే ఉంటూ ఆ కృష్ణుడి విరహంలో, జగన్నాథుడి విరహంలో జపం చేసుకుంటూ ఉండేవాడు. అంటే ఇదే అన్నమాట. అంటే చూడండి ఎంతెంత గొప్ప గొప్ప భక్తులందరూ వచ్చారు. నారదుడేమో శ్రీవాస్ ఠాకూర్. ఓకే. సో అలాగా ప్రతి ఒక్క భక్తుడు హనుమంతుడు వచ్చేసి ఆహ్, మధ్వాచార్యులు ప్రభుజీ. ఆ! అద్వైతాచార్యులు. అద్వైతాచార్యులు వచ్చేసి ఎవరంటే మధ్వాచార్యులు మహావిష్ణువు, సదాశివుడు యొక్క సదా కంబైన్డ్ ఇన్కార్నేషన్. వాళ్ళిద్దరూ కలిసినటువంటి ఇన్కార్నేషన్. మహావిష్ణువు, సదాశివుడు కలిసి వచ్చింది ఎవరు అంటే అద్వైతాచార్యులు. అద్వైతాచార్యులు. అద్వైతాచార్యుడు. రైట్. సో ఆ విధంగా సో గొప్ప గొప్ప భక్తులందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ, నిత్య సిద్ధులందరూ కూడా వచ్చారు. ఓకే. వ్యాసుల వారు కూడా వచ్చారు. బృందావన్ దాస్ ఠాకూర్ అనుకుంటా. చైతన్య మంగళ రాసినటువంటి వాళ్ళు. ఓకే. సో అలాగా గొప్ప గొప్ప వాళ్ళందరూ అందరూ గొప్ప గొప్ప భక్తులు, నిత్య సిద్ధులు అందరూ కూడా మళ్ళీ జన్మ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవతారం. కృష్ణ భగవానుడి యొక్క అవతారము కలియుగంలో త్రియుగ అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు త్రియుగ అంటే 3 యుగాలలో అవతారం తీసుకునేవాడని. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో. అయితే కలియుగంలో అవతారం తీసుకోడా భగవంతుడు? మరి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ చైతన్య దుష్కృతాం. మహాప్రభుకి చైతన్య తీసుకున్నారు. మహాప్రభు గాను మళ్ళీ కృష్ణుడు కూడా వస్తారు 2 సార్లు వస్తారు ప్రభుజీ. అదే కలియుగ మరి త్రియుగాన్ని ఎందుకు పిలుస్తున్నారు? సంభవామి యుగే యుగే అన్నాడు కదా భగవంతుడు. అంటే దాని అర్థం ఏంటంటే కలియుగంలో కూడా వస్తాడు భగవంతుడు. కాకపోతే భగవంతుడి కింద రాడు. భగవంతుడి కింద ఓపెన్గా చెప్పడు. నేను భగవంతుడిని అని చెప్పడు. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞే సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. ఆయన చెన్న అవతారంలో వస్తాడు. అంటే భక్తుడి రూపంలో వస్తాడు. నేను భక్తుడినే చెప్పుకుంటాడు. ఎవరైనా కనుక మీరే భగవంతుడు అంటే చెవులు మూసుకుంటాడు. కానీ అలాగే ఆయన విశ్వరూపాన్ని కూడా చూపించడం జరిగింది కొంతమంది భక్తులకి. నరసింహస్వామి రూపాన్ని చూపించడం జరిగింది. ఎంతో మందికి చైతన్య మహాప్రభు దర్శనం ఇవ్వడం జరిగింది. ఒకరోజు ఏం జరుగుతుంది, చైతన్య మహాప్రభు అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక బట్టలు కుట్టుకునేటువంటి ఒక టైలర్ ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆ టైలర్ ఎవరు అంటే మహమ్మదీయుడు. ఆయనకి చైతన్య మహాప్రభు దర్శనం ఇచ్చాడంట, భగవంతుడి దర్శనం. అప్పుడు ఆయన గట్టిగా నేను చూశాను అని చెప్పి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సో అలాగా అక్కడ ఒక ధోబి ఉన్నాడు. చైతన్య మహాప్రభు వెళ్ళి ఒకసారి ఆయన కౌగిలించుకుంటే ఆయన కృష్ణ ప్రేమ వచ్చేసింది. సో ఆయనకి కృష్ణ ప్రేమ వెంటనే ఎవరెవరిని చూస్తే వాళ్ళందరికీ కూడా ప్రేమ వచ్చింది. సో ఈ కలియుగంలో మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఈ కృష్ణనామ సంకీర్తనం. అన్ని పురాణాల్లో కూడా ఒక చాప్టర్ అనేది ఉంటుంది, కలియుగం అని. ఆ చాప్టర్లో కలియుగంలో ఉండేటువంటి దోషాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఆ దోషాలన్నీ చెప్పిన తర్వాత చివరికి కంక్లూజన్ ఏముంటుందంటే కృష్ణనామ సంకీర్తనం చేయడం వల్ల కలియుగంలో ఉండేటువంటి మనుషులు తరించవచ్చు, వాళ్ళు కూడా భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అన్ని పురాణాల యొక్క సారాంశమైనా కూడా ఈ కలియుగంలో మనని తరించుకోవాలంటే ఉన్నటువంటి ఏకైక పద్ధతి ఏమిటంటే కృష్ణనామ సంకీర్తనం. అంత ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పాటించడం లేదు. మరి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి భగవంతుడు రావాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందన్నమాట. ఆ ధర్మాన్ని స్థాపించడానికి ఒక్కొక్క యుగావతారం అనేది వస్తుంది. సో సత్యయుగానికి ఒక అవతారం ఉంది, త్రేతాయుగానికి ఒక అవతారం ఉంది, ద్వాపర యుగానికి ఒక అవతారం ఉంది, కలియుగానికి ఒక అవతారం. చైతన్య మహాప్రభు కలియుగానికి వచ్చినటువంటి అవతారము కృష్ణనామ సంకీర్తనం చేయమని చెప్పడం జరిగింది మనందరికీ. సో హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి చెప్పారు, ఇట్లా ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎవరైనా కూడా అందరూ కూడా తరించవచ్చు. సో అప్పుడప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి మనకి చెప్తాడు. మనం చాలా అదృష్టవంతులమే అయి ఉంటే 500 సంవత్సరాల కిందట పుట్టుండేవాళ్ళం బెంగాల్లో, చైతన్య మహాప్రభుని డైరెక్ట్గా చూడగలిగేవాళ్ళం. మనకంత అదృష్టం లేదు. మరి మన ఎవరు తరిస్తారు ఇప్పుడు చెప్పండి? మనం 2024లో పుట్టాం. చైతన్య మహాప్రభు ఏమో 1500 సంవత్సరంలో పుట్టారు, 1586లో. మరి ఇప్పుడు ఎవరు తరిస్తారు చెప్పండి? మరి మనకి ఎట్లా గురువులు తెలుస్తుంది? ప్రభుజీ, గురువులు. గురువులు, ఆచార్యులు ఎవరు చెప్తారు మనకి? యది ప్రభుపాదన హోయితో తబేకి హోయితో జీవన బహిత కీసే.
అని ఒక అద్భుతమైనటువంటి ఒక సాంగ్ ఉందన్నమాట. ఇది ఎవరు రాశారంటే పూజ్యశ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారు రాశారు. యది ప్రభుపాదన హోయితో తబేకి హోయితో ఏ జీవన బహి తకీసే. అంటే అసలు ప్రభుపాదన వారు లేకపోయి ఉంటే ఏముండేది, ఏమై ఉండేది మనకి. అంటే నేను చెప్తాను, ఆ సాంగ్ చాలా బాగుంది. అసలు మన జీవితం ఏ విధంగా ఉండేది, వేరే విధంగా ఉండేది. అసలు ప్రభుపాదుల వారు రాకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది. నితాయ్ గౌరేర అపార కరుణ కేదీత సకల దేశే. అంటే చైతన్య మహాప్రభు గురించి, మనకి నిత్యానంద ప్రభు గురించి, వాళ్ళ కరుణ గురించి అందరికీ కూడా అన్ని దేశాలకు ఏ విధంగా తెలిసేది. పాశ్చాత్యేర యత పాపి దురాచారి శూన్యవాది మాయావాది తాదేర ఉద్ధార కరిబారే మాన హేన కోన దయానిధి. అంటే పాశ్చాత్య దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే పాపభూయిష్టమైనటువంటి సంస్కృతి, దురాచారము, వ్యభిచారము, పాపము. వాళ్ళు ఎప్పుడు కూడా అస్తమానం సిగరెట్లు తాగుతూ ఉంటారు, గోమాంసం తింటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా మద్యము సేవిస్తుంటారు. అండ్ ఇదే ఇప్పుడు మెయిన్గా ఉన్నటువంటి నెరేటివ్, అదే ఇప్పుడు ఫ్యాషన్, కరెంట్గా ఫ్యాషన్ అదే, వాళ్ళనే మనం ఫాలో చేస్తున్నాం. ఇంకా వాళ్ళకున్న ఫిలాసఫీ ఏంటి? శూన్యవాది మాయావాది. ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు కరెంట్గా ఉన్నటువంటి పాపులర్ ఫిలాసఫీ ఏంటి అంటే శూన్యవాది, అంటే బౌద్ధం, అంటే ఏమీ లేదు, బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే ఏమి లేదు, భగవంతుడు లేడు, ఏం లేదు, విస్ఫోటమైంది, బాంబు పేలింది, ప్రపంచం వచ్చింది. శూన్యవాదం. మాయావాదం అంటే అంతా మాయ, ఇదంతా నిజం కాదు, ఆ భగవంతుడికి రూపం లేదు, ఇది మాయావాదం. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ప్రస్తుతానికి, అర్థం చేసుకోండి. మరి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి మనని ఉద్ధరించేది ఎవరు ఉద్ధరిస్తారు? ప్రభుపాదుల వారు కాకపోతే. తాదేరా నికట కోన్ జన ఐసి బిలాయితే హరినామ్ సభ్య జీవ రూపే గదిత తాదేరా కే హైతే అగుయాన్. అంటే ఎవరు వాళ్ళకి హరినామాన్ని ఇచ్చేది? ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళైనా మనకైనా కూడా భగవంతుని మర్చిపోయి మన సంస్కృతిని మనం మర్చిపోయి ఉన్నాం ప్రస్తుతానికి. ఎవరు మనకి హరినామాన్ని ఇచ్చింది? ఎవరు చెప్పండి? ఆచార్యులు. దేశే దేశే హరి విగ్రహ సేవ ఆరతి రాత్రి దినే రథయాత్రాది మహోత్సవ సభ శిఖాయితే కోనజాన్. ఇప్పుడు ప్రతి దేశంలో కూడా కృష్ణ భగవానుడి యొక్క విగ్రహం యొక్క సేవ జరుగుతున్నది, ఆరతి. ఇప్పుడు కృష్ణ మందిరంలో, హరే కృష్ణ మందిరంలో 6 సార్లు హారతి చేస్తారండి. మంగళ హారతి, దర్శన హారతి, తర్వాత సంధ్యా హారతి అని 6 రకములైనటువంటి హారతులు ఉంటాయి. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు హారతులు నడుస్తూనే ఉంటాయి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు. నేను ఫ్రాన్స్కి వెళ్ళాను అనమాట. ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ప్యారిస్ దగ్గర ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అదే పద్ధతి ఫాలో చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు భాగవతం లెక్చర్ ఇచ్చారు. వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు. కృష్ణ భగవాన్ గురించి దామోదర్ లీల చెప్పారు కార్తీక మాసం. సో ఆయన ఫ్రాన్స్లో చెప్పాడు, ఆయన అదే మాట. మీరు ఏ దేశానికి వెళ్ళినా, ఆఫ్రికాలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు భగవంతుడు కృష్ణ భగవానుడి యొక్క సేవ చేస్తారు. ఇంకా రథయాత్ర అనేది కూడా ప్రతి దేశంలో, ప్రతి రాజ్యంలో, ప్రతి క్యాపిటల్ సిటీలో ఉంది ఇప్పుడు రథయాత్ర అనేది. ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని సిటీస్లో, మెజారిటీ మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా రథయాత్ర జరుగుతుంది. ఎవరు చేయించేవాళ్ళు ఇదంతా కూడా? గీతా భాగవత చైతన్య చరిత ప్రేమామృత రససార కథన సుందర సరళ కరియ కే భుజాయితే ఆర. అసలు భగవద్గీత గురించి కానీ, భాగవతం కానీ, చైతన్య చరితామృతం కానీ, ఇవన్నీ కూడా ప్రేమ అమృతం, రససారం. అంటే ఇంత ప్రేమ అమృతం ఉన్నటువంటి ఈ భగవద్గీతని, భాగవతాన్ని, చైతన్య చరితామృతాన్ని మనకి ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు చెప్పండి? శ్రీల ప్రభుపాద. అవునా? ఆచార్యుల ద్వారా ప్రభుపాదుల వారు. ఎంత అర్థమయ్యేలా మనకు చెప్పారా లేదా? మనకు అర్థమయ్యేలాగా, లేకపోతే మనం సొంతంగా మనమే భాగవతం కొనుక్కొని చదివితే మనకు అర్థమై ఉండదా? 18,000 శ్లోకాలు, లేకపోతే భగవద్గీత అందరి దగ్గర ఉంది. ఇండియాలో అందరూ 700 శ్లోకాలు, కానీ ఎవరికైనా మనకి ఎప్పుడైనా అర్థమైందా భగవద్గీత? అర్థం కాదు ప్రభుజీ, స్టోరీ లాగా చదువుకోవటం ఏం ఆయన తెలియదు. భాష్యం వల్ల అర్థమైంది ప్రభుజీ, అంత వివరంగా అర్థం ఏం భాష్యం తెలియదు. వల్ల తెలిసింది. చూడండి, కటకష్ట సహి ప్రీతి మనే రహి కేవ దీత హరినాం కేదిత మోదేరా పూరి బృందావన మాయాపూర మతధాం. అసలు ఇది అద్భుతం. అసలు మనకి మాయాపూర్ గురించి మనకేమైనా తెలుసా చెప్పండి?
ఎవరికైనా మాయాపూర్ గురించి మీకు తెలుసా? ఇస్కాన్‌కి రాకముందు. పేరే వినలేదు ప్రభుజీ ముందైతే. మాకు ఈ కాన్షియస్ లోకి వచ్చాకే తెలుసు ప్రభుజీ, అంతవరకు తెలియనే కృష్ణ తెలియదు. చైతన్యంలోకి వచ్చాక అసలు గుడి తెలిసింది ఉందని ప్రభు. కూడా సరిగ్గా తెలియదు ప్రభుజీ మాకు కూడా. పోనీ బృందావనం వెళ్ళుండేవాళ్ళ? మనం వెళ్తాం జనరల్‌గా మనం వెళ్ళేది కాశీకి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఎక్కడికో వెళ్తాం, తిరుగుతాం. అలహాబాదు, కాశీ తెలిసిన. బృందావనం వెళ్తామా? ఫ్రీక్వెంట్‌గా అందరూ వెళ్తారా బృందావనం? తెలుగు వాళ్ళు వెళ్తారా? వెళ్ళదు ప్రభుజీ. వెళ్ళరు ప్రభు. ప్రభుజీ అంటే లాంగ్ కదా ప్రభుజీ కొంచెం అసలు కష్టం. తెలియదు. చాలా తక్కువ. ఇస్కాన్ రేర్‌గా వెళ్తారు. వాళ్ళే బృందావనం అందరూ వెళ్తారు. తీసుకెళ్తే వెళ్తారు ప్రభుజీ. ఆ భక్తులు కూడా ఇస్కాన్ వాళ్ళ ద్వారా వెళ్తున్నారు. అవును. అసలు బృందావనం వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు మీరు ఒకసారి బృందావనం వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? అసలు బృందావనం చూసిన వాళ్ళు అసలు మళ్ళా మర్చిపోరు బృందావనం. అవునా? అసలు మర్చిపోం వదిలిపెట్టి ప్రభుజీ. బయటికి అసలు రాబుద్ది కాదు. ఏది కూడా మర్చిపోలేకుండా ఉన్నాం అంత బాగా. ఒకసారి వెళ్ళినా చాలా బాగుంది. సో ఈ జగన్నాథ్ పురి గురించి, మాయాపూర్ గురించి, బృందావనం గురించి ప్రచారం చేసింది ఎవరు చెప్పండి? చైతన్య మహాప్రభు గురించి. అదే చూడండి ఎంత గొప్ప. పరమ మంగళ శ్రీ చైతన్య మహాప్రభుర శిక్షా దాన ఆచారే ప్రచారే సదా ఆమాదేరే కేకరిత నియోజన. అంటే పరమ మంగళమైనటువంటి ఈ శిక్ష, చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఈ శిక్ష, ఎంత మంగళమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మనకి చైతన్య మహాప్రభు ఇచ్చాడు. హరినామ సంకీర్తనం చెయ్యండి అని. ఎవరిచ్చుండేవాళ్ళు మనకి ఈ ఆచారము, ప్రచారము? మనకి ఇప్పుడు ఆచారం, మనం చేసేటువంటి ఆచారాలన్నీ కూడా మనం పాటించే వాళ్ళమా? మనం చేసేటువంటి ప్రచారం మనం చేసేవాళ్ళమా? ఎవరు మనకి ఇవన్నీ నేర్పించారు చెప్పండి? అవును ప్రభుజీ. భగవంతుడి ఆచార్యులుగా వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు చైతన్య మహాప్రభు. సో అది ప్రేమ కల్పతరు నితాయ్ గౌరేర కృప కణల అభిబారే నిరవధి జయ పతాక హృదయ తోమారే శరణకరి. అంటే అసలు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వాళ్ళు కల్పతరువులు, కృపా కల్పతరువులు, ప్రేమ కల్పతరువులు. అంటే మీకు జనరల్గా కల్పతరువు దగ్గరికి వెళ్ళి మీరు బంగారం అడిగితే బంగారం వస్తుంది. కానీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమను అడిగితే ప్రేమ వస్తుంది. మీకు ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమ వస్తుంది, భగవంతుడి ప్రేమ. సో అలాంటి కల్పతరువుల యొక్క కృపని మనకి లభింపచేశాడు శ్రీల ప్రభుపాద. అంటే చెప్పేది నిత్య సిద్ధులు ఏ విధంగా ఉంటారో చెప్పడానికి నేను చెప్పాను అన్నమాట. నిత్య సిద్ధులు, నిత్య బద్దులు అని చెప్పాను. నిత్య బద్దులము మనము, నిత్య సిద్ధులు అంటే ఆచార్యులు అనమాట, గురువు ఆచార్యులు. సో మనము నిత్య బద్దుల కింద ఉన్నంత వరకు మనం ఈ భౌతిక ప్రపంచంలో కష్టపడుతూనే ఉండాలి. ఓకే, మనకి అనిపించవచ్చు ఎందుకు మనకి ఆధ్యాత్మిక జీవితం? ఆధ్యాత్మిక జీవితం ఏం వద్దు, నేను జస్ట్ భౌతికంగా నేను జస్ట్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ సపోజ్ మనకి కనుక చెప్పండి, మనం ఎప్పుడైనా మనకు ఆ డౌట్ వచ్చింది అనుకోండి, దట్ నాకు ఎందుకు ఈ ఆధ్యాత్మిక జీవితము, నేను భౌతికంగా ఉంటాను కదా, బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉంటాను అని డౌట్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒకటే ఒక ప్రశ్న అడగాలి. నేను భౌతికంగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ ఉండగలనా? నాకు ముసలితనం రాకుండా ఉంటుందా? నాకు ఎటువంటి రోగం రాకుండా ఉంటుందా? నాకు చావు రాకుండా ఉంటుందా? మళ్ళా పుట్టుక రాకుండా ఉంటుందా? ఇది రానట్లయితే అవసరం లేదు. వస్తుందా రాదా చెప్పండి? అన్ని వస్తాయి ప్రభుజీ. వస్తుంది ప్రభుజీ, అన్ని వస్తాయి ప్రభుజీ. అన్నీ వస్తాయి. అంటే దాని దాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈసారికి వస్తోంది, కానీ మళ్ళా వస్తే అది ఇబ్బందే కదా. ఒకసారి వస్తే, ఒకసారి ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మనం ఇమీడియట్గా అనుకుంటాం, అమ్మో మళ్ళీ ఈ పని మాత్రం చేయకూడదు బాబోయ్, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అటు మాత్రం వెళ్ళకూడదు, ఆ రోడ్లో మాత్రం వెళ్ళకూడదు అనుకుంటాం. ఒకసారి ఆ రోడ్లోకి వెళ్ళిన తర్వాత అంత చాలా గతుకులుగా ఉన్నాయంటే, బాబు ఎంత తప్పు చేశాను అక్కడికి వెళ్ళి, మళ్ళీ జీవితంలో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలని. అదే ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా మనకు అక్కడ ప్రాబ్లం అయిందంటే, అమ్మో బాబు వీళ్ళింటికి మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళను. సో మనకు మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ అదే తప్పు చేస్తే ప్రాబ్లం కదా. అదేవిధంగా మనకి ఈ జన్మలోనే కష్టాలు తట్టుకోలేకపోతున్నాము, మనకి మల్టిప్లై చేసామనుకోండి, ఒక 5 జన్మలు కష్టపడాలంటే ఎలా ఉంటుంది? మనకు ఒక జన్మ అంటేనే మనం ఏమనుకుంటాం, అబ్బా ఈ జన్మంతా కష్టపడాలా అనుకుంటాం కదా, ఈ లైఫ్ అంతా నేను కష్టపడాలా అని అనుకుంటాం మనం కదా. అంటే మనం జీవితకాలం అంటేనే మనకి జీవితకాల శిక్ష అంటే జీవితకాలమా అని అనుకుంటాం మనం. అలాంటిది ఇంకొక 2 సార్లు చేసాం, డబల్ చేసామనుకోండి ఎలా ఉంటుంది? 5 సార్లు చేస్తే, 10 సార్లు చేస్తే, మల్టిప్లై చేస్తే, 20 సార్లు, 100 సార్లు, 50 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు చేస్తే ఎలా ఉంటుంది? 43 కోట్ల సార్లు చేయాల్సి ఉంటుంది ఈ కష్టాలని. మనం కనుక భక్తి చేయకపోతే బ్రహ్మదేవుడి ఒక్కొక్క రోజులో 430 కోట్ల సంవత్సరాలు ఉన్నాయి.
ఓకే. సపోజ్ మనకి ప్రతిసారి మనిషి జన్మ దొరికినట్లయితే, ప్రతిసారి మనిషి జన్మ దొరకదు. సపోజ్ దొరికినట్లయితే 100తో డివైడ్ చేయండి 430 కోట్ల సంవత్సరాలని. ఎంతొచ్చింది? 4.3 కోట్ల. 4 అవును. అంటే 4 కోట్ల. అంటే 4 కోట్ల సార్లు మనం పుట్టాల్సి ఉంటుంది. 30 అంటే సంవత్సరాలు. 4 కోట్ల సార్లు కష్టపడాల్సి ఉంటుంది. ఏంటి? ముసలితనాన్ని, మళ్ళా వ్యాధులని, భవరోగాలను. జన్మ మృత్యు మృత్యువుని. జరా ఆ! వ్యాధులండి. అది. అని మనకు చెప్తున్నది వేదం. దీని నుంచి తప్పించుకోవడానికి ఎంత సులువైనటువంటి ఉపాయం చైతన్య మహాప్రభు ఇచ్చాడు. ఎంత సులువైనటువంటి ఉపాయాన్ని మనకి ప్రభుపాదుల వారు దానికి ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకు చెప్పారు. కృష్ణనామ సంకీర్తనం. అవునా? సో, ఇది చాలా, 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 చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే నిత్య బద్ధులం మనం. అది మనం ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలి. మన పొజిషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. నేను ఎవరిని అని మనం తెలుసుకోవాలి. క్లారిటీ రావాలి. నేను ఎవరినో నాకు తెలిస్తే, నాకున్నటువంటి రోగం ఏంటో తెలిస్తే దానికి కావాల్సినటువంటి మెడిసిన్ తీసుకుంటాను. నాకు రోగమే లేదు అనుకున్నాం అనుకోండి, అది చాలా ప్రాబ్లం. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారండి, నేను ఒకళ్ళకి ప్రచారం చేస్తున్నాను ప్రభుపాద్, అయితే వాళ్ళని నేను అడిగాను, మరి నీకు చావంటే భయం లేదా అని. అంటే చావంటే నాకేం భయం లేదు అని. నువ్వు చచ్చిపోతావు కదా అంటే, నేను చచ్చిపోతాను కానీ నాకు చావంటే భయం లేదన్నాడు. అయితే అప్పుడు ప్రభుపాద్ అన్నాడు, వాడు ఒక పిచ్చోడు అని. అందరు నవ్వారు. వాడు ఒక పిచ్చోడు అని. చావంటే భయపడిన వాడు ఎవడు ఉంటాడు? ఎవరైనా ఉంటారా అలాగా? ఓకే. అందరికీ భయమే ప్రభుజీ. అందరికీ భయం వేస్తుంది చావంటే. వాడు ఊరికనే ఏదో అప్పుడు అలా అని ఉంటాడు. నిజంగానే ఇప్పుడు కూడా ఆ మనిషి ఎవరైతే అన్నాడు ఇప్పుడైతే వేరేలాగా అంటాడు ఆయన. చావంటే అందరికీ భయమే కదా. సో కాబట్టి మనం నిత్య బద్ధులం. నిత్య బద్ధులం అంటే మన పరిస్థితి ఏంటంటే భౌతిక ప్రపంచం ఎలా అంటే అలాగ మనం కదలాలి అంతే. అసలు మనం చేసే ప్రతి పని కూడా మన మాయ అధీనంలోనే ఉంది. సపోజ్ మనకి ఏ టైంలో ఏ మొమెంట్లో కోపం రావాలి, ఏ టైంలో ఏ మొమెంట్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అంతా కూడా ప్రకృతిని నడిపించేస్తాం. మన కంట్రోల్ అనేదే లేదు మన బాడీకి. ఏ టైంలో ఎలాంటి రోగం రావాలి వచ్చేస్తోంది, ఆపలేకపోతున్నాం. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, ఏది ఆగడం లేదు. ముసలితనం వచ్చేస్తోంది, రోగాలు వస్తున్నాయి, చావు అనేది డేటు కూడా తగ్గిపోతోంది, డేటు తరిగిపోతోంది, ఆయుష్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. మన చేతిలో అనేది ఏమీ లేదు యాక్చువల్లీ. ఎంత మనం కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా, కంట్రోల్ చేద్దాం అనుకున్నా కంట్రోల్ అనేది మనకి 100% లేదు యాక్చువల్లీ మన జీవితంలో. సో ఇది నిత్య బద్ధుల యొక్క పరిస్థితి. వాళ్ళు మాయకి లోబడి ఉన్నారు, భౌతిక ప్రపంచం యొక్క అధీనంలో ఉన్నారు, జన్మ మృత్యు జరా వ్యాధులలో వాళ్ళు కష్టపడుతున్నారు. 6 రకములైనటువంటి వికారాలు, షట్వికారాలు వాళ్ళలో ఉన్నాయి. అంటే పుట్టడము, పెరగడము, కాసేపు అలా ఉండడము, మళ్ళీ పిల్లలు కనడము, తర్వాత క్షీణించడము, చనిపోవడం. 6 రకాలైనటువంటి వికారాలు మన శరీరం అండర్గో అవుతోంది. మనం ఉట్టిగా చూస్తూ ఉన్నాం అంతే. ఈ మెయిన్ విషయాన్ని మర్చిపోయి మన సైడ్ విషయాలన్నింటినీ కూడా పట్టుకుంటున్నాం. అవునా? సో కాబట్టి ఎప్పుడైతే కనుక మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తామో మనకి శరీరం అనేది మార్పు చెందదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మార్పు చెందదు శరీరం. జన్మ మృత్యువు జర వ్యాధులనేవి ఉండవు. ఇక్కడ ఉంది క్షర సర్వాణి భూతాని. అంటే క్షరము అంటే ఏదైతే కనుక అది టెంపరీ నశించిపోయేది. అదే కనుక లిబరేటెడ్ సోల్ ఎవరైతే జిత్య సిద్ధులు ఎవరైతే వైకుంఠ ధామంలో ఉంటారో వాళ్ళు కనుక అక్షర ఇవ్వచ్చు. వాళ్ళు అక్షరులు. ఓకే, అక్షర ఇవ్వచ్చు. వాళ్ళు నిత్య వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా లిబరేటెడ్ సోల్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే లిబరేటెడ్, శాశ్వతమైన రాస్తే మరి ఆమె ఎందుకు 3 పంపించింది. హరే కృష్ణ. ఎస్, మళ్ళీ వేసుకోవా ఇంకా అది హరే కృష్ణ. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు, ఏ పుస్తకంలో దొరకదు. చూడండి ఎక్కడ దొరుకుతుందేమో. సండే పుస్తకంలో దొరుకుతున్నాయి, ఈనాడు పేపర్లో, న్యూస్ పేపర్లో దొరుకుతుందా మీకు ఇన్ఫర్మేషన్? ఇది చెప్పండి. టెక్స్ట్ బుక్ దొరుకుతుందా? రీసెర్చ్ పేపర్లో దొరుకుతుందా? ఎక్కడ దొరకదు మీకు ఇన్ఫర్మేషన్. ఎవరు ఈ ప్రాబ్లం గురించి మాట్లాడడం లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లం గురించి ఎవరు మాట్లాడడం లేదు. పాలిటిక్స్ గురించి మాట్లాడతారు,
దేని గురించి రకరకాల విషయాల గురించి మాట్లాడతారు కానీ ముఖ్యమైనటువంటి ప్రాబ్లం, అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం, ప్రతి మనిషికి ప్రతి జీవుడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. దాని సొల్యూషన్ ఎవరికి తెలియదు. కేవలం భగవద్గీతలో మాత్రమే ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబడింది. దాని సొల్యూషన్ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నిరంతరం భగవంతుడి యొక్క భక్తి చేయడం వల్ల మనము నిత్య బద్ధుల నుంచి నిత్య సిద్ధులం అవుతాం. అది ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో హరే కృష్ణ. సో ఇక్కడ మనం స్టాప్ చేస్తే ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మామూలు పూజారులు అయితే వాళ్ళే మంత్రాలు చదివితే మనం దండం పెట్టి కూర్చోవటమే ప్రభుజీ. అక్కడ వాళ్ళే మంత్రాలు చదువుతారు, వాళ్ళే పూజ చేస్తారు. అంతా వాళ్ళు ఏ తప్పులు చదువుతున్నారో తెలీదు, అసలు ఏం తెలియదు కదా ప్రభుజీ. మన నోటితో మనం మంత్రం చెప్పేస్తున్నాం. అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది ప్రభుజీ. తప్పులు పోకుండా మనం శ్రద్ధగా మనం చేసుకుంటే, మనం ఎంత చేసుకుంటే అంత కదా ప్రభుజీ. అదే అసలు అర్థమవుతుంది. ఆచార్యులు ఎంత వరం ఇచ్చారు, ఎంత గొప్ప వరం అది. వెరీ నైస్. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా మీరు అన్నట్టుగా మనం నిత్య బద్ధులు, మనం ఎప్పుడు పరతంత్రులమే, మనం ఎప్పుడు డిపెండబుల్లే. మనకు మనంగా నేను చేసుకోగలంటే అదొక మూర్ఖత్వమే. అదే నిత్య సిద్ధులు మాత్రమే స్వతంత్రులు, వాళ్ళ చేతిలోనే ప్రతిదీ ఆధీనంలో ఉంటది వాళ్ళ అనేది చాలా అద్భుతంగా తెలియజేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇందాక చెప్పారు కదా ఒక టైలర్ అని, ఆయన ఈయన ప్రభుజీ బౌరీనా ప్రభుజీ, దాస్య బౌరీనా ప్రభుజీ? కాదు 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 అనుకుంటా మాతాజీ. ఆయన పేరు ఏం చెప్పలేదు చైతన్య చరితామృతంలో. ఆయన ఒక మహమ్మదీయుడు కాదు. ఆయన ఈయన చైతన్య మహాప్రభువు ధరించిన దాసిబౌరి వేరే టైం అనుకుంటా. ఆయన చైతన్య మహాప్రభు టైంలో ఉన్నట్టు లేదు. జగన్నాథ్ టైంలో ఉన్నారు. జగన్నాథ్ రథయాత్ర టైంలో విన్నాను. జగన్నాథ్ రథయాత్ర స్టోరీలో వస్తుంది, ఇది వేరే స్టోరీ. ఓహో, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక మీరు పాట పాడారు కదా, ఆ పాట పంపిస్తారా ప్రభుజీ? నేర్చుకుంటాము. ఎస్. ఎవరు అడుగుతున్నారు? సునీత హరిబాబు. సునీత మాతాజీ. ఓకే, పంపిస్తాను మీకు. ష్యూర్. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఏం సాంగ్ ప్రభుజీ? వినలేదు, సారీ. ఇది యది ప్రభుపాదన హోయితో తబే కి హోయితో జీవన బహిత కీసే. ఓకే ప్రభుజీ, మాకు కూడా పెడితే మేము పెట్టండి. నిత్యం భాగవత సేవలో మాకు కనుక సెండ్ చేస్తే మేము ప్రభుజీ మాకు పెట్టండి. అందరికి పెట్టేయండి ప్రభు, ఒకేసారి బాగుంటుంది. గ్రూప్ లో పెట్టేయండి. అలాగేనండి. ఓకే ప్రభుజీ. పాట ఎవరికైనా వచ్చా? యది ప్రభుపాద హోయితో ఎవరికైనా వచ్చా పాట? రాదు ప్రభుజీ, విన్నా కానీ రాదు. మేము వినలేదు ప్రభుజీ అసలు. చెప్పండి ప్రభు, అందరికి పెట్టండి ప్రభు, అందరికి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. షూర్ షూర్ షూర్, డెఫినెట్లీ. ఒకసారి పాడతారు ప్రభుజీ ఇప్పుడు? ఓకే షూర్. ఓకే, ఒకసారి పాడేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే ప్రభుజీ. నిత్యం భాగవత సేవలో కూడా పెట్టండి ప్రభుజీ. పెడతామండి, షూర్ పెడతాను. ప్రభుజీ అభిషేకం అప్పుడు ఫ్రూట్స్ తో దండలు వేస్తారు కదా కృష్ణ భగవానుడికి, అది మామూలుగా ఇంట్లో కూడా వేసుకోవచ్చా ప్రభుజీ? అభిషేకం చేయకపోయినా ఇబ్బంది లేదు. ఫ్రూట్స్ తోటి దండ వేయచ్చు భగవంతుడికి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ పాట పాడేసి క్లోజ్ చేసేద్దాము ఇవాళ సెషన్. యది ప్రభుపాద న హోయితో తబే కి హోయితో ఈ జీవన బాహిత కీసే নিতাই গরেরা আপার করুণা কে দিত সকল দেশে यदि प्रभुपाद न होइतो तबे की होइतो ई जीवन बाहित किसे पाश्चात्यता पापी दुराचारी शून्यवादी मायावादी तादेरा उद्धार कारिबारे मना हेन कोंदया निधि तादेरा निकटे कोंजना आसी बिलाइते हारिना सभ्य जीवा रूपे गदिता तादेरा कि हाइते आगुयान यदि प्रभुपाद न होइतो तबे की होइतो ये जीवन बाहित किसे देश देशे हरि विग्रह सेवा आरती रात्रि दिने रथ यात्रा आदि
महोत्सव सभा शिकायत कौन जाने, यदि प्रभुपाद न होय तो तबे की होय तो ये जीवन बहित किसे। गीता भागवत चैतन्य चरित प्रेमामृत रस सारा, कतना सुंदर सरल करिय के बुझाइते आरा। कट कष्ट सही प्रीतमाने राही के बीत भारी ना, केदित मोदेरा पुरी वृंदावन मायापुर माता धाम। यदि प्रभुपाद न होय तो तबे की होय तो ये जीवन बहित किसे। परम मंगल श्री चैतन्य महाप्रभुर शिक्षा दाना, आचार्य प्राचार्य सदा आमादेरे कि करित नियोजन। प्रेम कल्पतरु निताय गौरेरा कृपा कानलभिबारे, निरवधि जय पतका हृदय तोमरा शरण करे। यदि प्रभुपाद न होय तो तबे की होय तो ये जीवन बहित किसे। हरे कृष्णा, थैंक यू वेरी मच। हरे థ్యాంక్ कृष्ण యూ प्रभु जी ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. చాలా చాలా బాగుంది బాగుంది ప్రభుజీ. ప్రభుజీ. బాగుంది ప్రభుజీ చక్కబడారు. పాట. కృష్ణ